హలో ఫ్రెండ్స్, భారతీయులకు బంగారం అంటే ఒక ఎమోషన్, ఒక భద్రత, భవిష్యత్తుకు భరోసా. కానీ ఇప్పుడు గోల్డ్ గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ మీకు చెప్పబోతున్నాను. మీకు మన ఇళ్లలో ఉండే మొత్తం బంగారం విలువ ఎంతో తెలుసా? మన దేశం మొత్తం జీడిపి కంటే ఎక్కువగా ఉందంట. అవును, మీరు విన్నది నిజమే. తాజా అంచనాల ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద సుమారుగా 30,000 టన్నుల బంగారం ఉందట. ప్రస్తుతం అంతర్జాతీయ ధరల ప్రకారం దీని విలువ దాదాపుగా $5 ట్రిలియన్, అంటే సుమారుగా 420 లక్షల కోట్ల రూపాయలు. మరోవైపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా ప్రకారం 2025 నాటికి భారతదేశ నామినల్ జీడిపి సుమారుగా $4.125 ట్రిలియన్, అంటే దేశం మొత్తం ఒక సంవత్సరం ఉత్పత్తి చేసే సంపద కంటే కూడా మన ఇళ్లలో, మన అల్మరాల్లో, లాకర్లలో ఉన్న బంగారం విలువ దాదాపుగా $1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉంది. ఒక్క 2025 సంవత్సరంలోనే గోల్డ్ ధరలు సుమారుగా 65% పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, జియోపొలిటికల్ టెన్షన్ ఇవన్నీ కలిపి గోల్డ్ ధరను ఆకాశానికి చేర్చాయి. ప్రత్యేకంగా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఆర్థిక ఒడిదుడుకులు, అలాగే రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను స్టాక్ మార్కెట్ నుంచి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మళ్లిస్తున్నాయి. అందుకే గోల్డ్ను సేఫ్ హెవెన్ అసెట్ అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత 10 ఏళ్లలో తన బంగారం నిల్వలను 57% పైగా పెంచుకుంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సుమారుగా 880 టన్నుల బంగారం ఉంది. ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశాల్లో భారత్ 8వ స్థానంలో ఉంది. అయితే మన ఇళ్లలో బంగారం పెట్టుకోవడం మంచిదా, లేక మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇళ్లలో పెట్టుకునే బంగారం నాన్ ఈల్డింగ్ అసెట్, అంటే అది మీకు రెగ్యులర్ ఇన్కమ్ అవ్వదు అని. ఆ డబ్బు ఆర్థిక వ్యవస్థల్లో చలామణి కాదు. కానీ ఇటీవల గోల్డ్ లోన్లు పెరగడం వల్ల ఆ బంగారం కొంతవరకు మార్కెట్లోకి వస్తోంది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు బంగారాన్ని తాకట్టుగా తీసుకుని రుణాలు ఇస్తున్నాయి. దీంతో చాలా బంగారం చలామణిలోకి వస్తున్నట్లు బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింక్ చెప్పిన ఒక ఆసక్తికరమైన మాట ఉంది. దేశ వృద్ధిలో భాగం కావాలంటే స్టాక్ మార్కెట్లో పెట్టండి, భయం నుంచి రక్షించుకోవాలంటే బంగారంలో పెట్టండి. అంటే ఏంటి? గోల్డ్ మీకు భద్రత ఇస్తుంది, ఈక్విటీ మీకు వృద్ధినిస్తుంది. కాబట్టి స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? రెండింటినీ సమతుల్యంగా ఉంచుకుంటాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో, బంగారాన్ని భద్రతగా చూడాలా లేక పెట్టుబడిగా చూడాలా? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.